చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలోనైనా మీ వాక్కులను మా బ్రతుకులను సరిదిద్దుకోవటానికి నైనా మీ ముందు కూర్చుని ఉన్నాము. తలలో వచ్చినటువంటి బిడ్డలందరినీ నాయన, వచ్చినటువంటి బిడ్డలందరూ నాయన హృదయాలతో వాక్యాన్ని విని బ్రతుకులను ఇంకెక్కువగా సరిదిద్దుకుని మీరున్నటువంటి లోకానికి చేరుకునేటటువంటి మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. కేవలం వినివారు మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మేము బ్రతికే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఒక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర ఈ యొక్క ఉదయకాలపు శుభాభివందనాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. బైబిల్లో ఒక వచనాన్ని మనం చూసుకుని మన ముందున్నటువంటి భాగాన్ని మనము ధ్యానిద్దాము. లూకా రాసినటువంటి సువార్త, వైద్యుడైనటువంటి లూకా గారు లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 22, 23, 24 వచనాలని చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 22 నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణముల్లోనూ గ్రామములలోనూ సంచారం చేయుచుండెను ప్రభుల వారు. 23వ వచనం. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను ప్రశ్న వేయగా. 24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంటే పరలోకం వెళ్ళాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారంట, కానీ వారి వల్ల కాదు నాయన అని ప్రభులు వారు అడిగినటువంటి వారికి సమాధానం చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ప్రతి వాళ్ళు పరలోకం వెళ్ళాలన్నటువంటి దృక్కోణంలోనే మందిరానికి రావాలి, ఆలయానికి రావాలి, బైబిల్ని చదవాలి, కానీ ఇంకేదో లోకంలో ఉండిపోదాం అన్నటువంటి ఆలోచనలో పొరపాటు కూడా ప్రభువుని మనం నమ్ముకోకూడదు. ఆనాటి కాలంలో వాళ్ళకి అర్థమైపోయింది, పరలోకం వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఆనాటి ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారికి అర్థమైపోయింది. కానీ ఈనాటి సంఘాలలో నేర్పిస్తున్నటువంటి వారి నోట పరలోకం ఒకటి ఉందని, పరలోకంలో తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి దగ్గరికి కన్ను మూసిన తర్వాత మనం వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన నేటి సంఘాల్లో కరువైపోయింది. కానీ ప్రభులు వారు లూకా గారి ద్వారా ఏ విషయాలు లేవనెత్తుతున్నాడంటే, అనేకులు ప్రవేశింప చూస్తున్నారంట. మనం కూడా పరలోకం కోసమే నమ్ముతున్నాంగా, మనం కూడా పరలోకం కోసమే నమ్ముతున్నాం. ఒకవేళ నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము, దాన్ని పొందాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, పొందాలన్న ఆలోచన నీకుంది, విశ్వసించినటువంటి ఆలోచన నీకుంది కాదంటలా. కానీ ఆ ఆలోచన అక్కడితోనే ఆగిపోతే సరిపోదు, నువ్వు పోరాడాలి. ప్రవేశించాలి అంటే నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, మన అందరం ఏం చేయాలి? పోరాడితే కానీ పరలోకం రాదంట. మరి పోరాడే ప్రయత్నంలో మనం ఉన్నామా? బాగా గమనించాలి. ఏమండి, పరలోకం విశాలంగానే ఉందంట. పరలోకం విశాలమే, కానీ ఆ ప్రవేశం మాత్రం ఇరుగ్గా ఉంది. పరలోకం విశాలంగానే ఉంది, కానీ ప్రవేశం మాత్రం ఇరుకుగా ఉందంటే చాలా కష్టంగా ఉందని, అది ఒక శ్రమలతో కూడుకున్నది అని, అందులో ప్రవేశించాలి. అలాంటి శ్రమలతో కూడుకున్నటువంటి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ దాటుకుంటేనే కానీ పరలోకం మనం ప్రవేశించము. చాలామంది ప్రవేశించామని చూస్తున్నారంట, కానీ వారి వల్ల కాదు. అంటే ఇది ఒక పెద్ద టాస్క్తో కూడుకున్నటువంటి విషయం. ప్రపంచ క్రైస్తవులందరికీ యేసుప్రభు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మీరు నా దగ్గరికి రావాలి అంటే, పరలోకం ఉన్నటువంటి నా తండ్రి దగ్గరికి చేరుకోవాలంటే, నేనైనా నువ్వైనా మనమందరమైనా ఇదిగో అదొక భయంకరమైన కష్టాలు, శ్రమలు, వేదనలు, ఇరుకులు. ప్రభుల వారి గురించి మాట్లాడుతూ ఆయన మహాశ్రమలు అనుభవించి ప్రతి దినము శరీరధారి అయినటువంటి దినములలో మహారోదన, శ్రమలు, యాచనలు, ప్రార్థనలు వీటన్నిటినీ సమర్పించి భయభక్తులుగా కలిగి ఉన్నందున ప్రభు అంగీకరింపబడ్డాడట. అంత ఈజీ కాదు నాయన, నా పరిస్థితే ఎంత కష్టంగా ఉంది, నన్ను నమ్ముకున్నటువంటి మీరు ఇంకెంత గొప్పగా బ్రతకాలి అన్నటువంటి ఒక మంచి సందర్భాన్ని లేవనెత్తుతున్నాడు. అంటే పరలోకం అనేది అంత ఈజీగా రాదు. రావాలంటే మనం ఏం చేయాలి? కష్టపడాలి, శ్రమ పడాలి. అది చాలా ఇరుకు. పరలోకం విశాలమే, కానీ వెళ్ళటం అనేది
చాలా ఇరుకుగా ఉంది. ఏమండి, తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డ కూడా, శిశువు కూడా బయటికి రావటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తుంది. చొచ్చుకొని బయటికి రావటానికి ఈ యొక్క విశాలమైనటువంటి లోకాన్ని చూడటం కోసం ఎంతో రిస్క్ తీసుకుని మరి తల్లి గర్భంలో నుంచి కష్టమైన బయటకు వచ్చేస్తుంది. చూడండి, చొచ్చుకుని మరి వస్తుంది. చూడండి, అంత ఈజీగా డెలివరీ అవ్వట్లేదు. అలా చొచ్చుకొని రాలేని పరిస్థితి ఉంటుంది కనుకనే ఆపరేషన్ చేస్తున్నారు. మీరు గమనించలేదు? అంటే తనకు అంత రిస్క్ చేయలేకపోతుంది కనుక బిడ్డ అయితే మాత్రం బయటకు రావటానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. విశాలమైనటువంటి ఈ లోకానికి రావటానికి ఈ బిడ్డ ఎంత రిస్క్ తీసుకుంటుందో 9 నెలలు ఇరుకుగా ఉండి, అలాగే ఈ యొక్క విశాలమైనటువంటి పరిస్థితుల మధ్య ఒక ఇరుకైనటువంటి పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలంటే కూడా మనం కూడా చాలా కష్టపడాలి. విశ్వసిస్తే సరిపోదు, నమ్మితే సరిపోదు. అది ఒక భయంకరమైనటువంటి శ్రమలో, వేదనలతో కూడుకున్నటువంటి సందర్భాలుగా మనకి బైబిల్లో ఉన్నటువంటి వచనాల గురించి మనకి అర్థమవుతుంది. బాగా గమనించాలి. బైబిల్లో మరొక మంచి మాట చూద్దాం. మత్తయి సువార్త. భక్తిగా జీవిస్తూ ఆనందంగా బ్రతికేస్తానంటే సరిపోతుందా? ఇలాగే ఆదివారాలు, ఇలాగే నెలలు, సంవత్సరాలు గడిపేస్తుంటే ఇదే భక్తి జీవితం అంటే సరిపోదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం పరలోకం చేరుకోము. అది ఆక్రమించుకోవాలి, అది బలాత్కారంగా సంపాదించుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి, టైం పాస్ మనం చేయొద్దు ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. పరలోకానికి బలవంతంగా చొచ్చుకుని వెళ్ళిపోవాలంట, బలవంతంగా ఆక్రమించుకోవాలంట. 11వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. బాప్తిసం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు అండర్లైన్ చేసుకోండి ఆ పదం. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఆక్రమించుకోవాలంట. అది ఎలా ఆక్రమించుకోవాలి? బలాత్కారంగా ఆక్రమించుకోవాలంట. అంత ఈజీగా రాదు పరలోకం అనేది. బలాత్కారముగా ఆక్రమించుకోవాలంటే ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? బాప్తిసం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని పరలోకం గురించి బలాత్కారంగా పట్టుకోవటం కోసం ఆక్రమించుకోవటం ఎంతో శ్రమలు పడుతున్నారంట. అలాంటి సందర్భంలోనే చాలా మంది అడిగారు, అయ్యా మేము పరలోకం రావాలంటే మేము ఏం చేయాలంటే అంత ఈజీ కాదన్నాడు ప్రభువుల వారు. కానీ ఈనాటి క్రైస్తవ్యానికి పరలోకం అన్న ఆలోచన లేదు. పరలోకం వెళ్ళాలంటే అది ఒక ఆక్రమించుకోవాలి, బలాత్కారంగా పట్టుకోవాలన్నటువంటి ఆలోచన లేకుండా ఒకవేళ నీ జీవితాన్ని గడిపేస్తున్నావేమో. రేపు కన్ను మూస్తే నరకం తప్ప నీకు వచ్చేది ఏమి లేదు. ఇంత చేసుకుని పరలోకం వెళ్ళకపోతే ఉపయోగం లేదు. దాన్ని ఎవరు ఆక్రమించుకుంటున్నారు? బలాత్కారులే దాన్ని ఉంటున్నారంట. బలం ఉండాలి నీకు. బలం లేకపోతే మనము పరలోకానికి చేరుకోలేము. అందుకని అంటున్నాడు, జయించాలన్నా గెలవాలన్నా కూడా మనకేముండాలి? ఏదైనా జయించాలన్నా గెలవాలన్నా ఏముండాలి? బలమే ఉండాలి. బలం కావాలి. బలాన్ని ఫోర్స్ అంటారు. ఫోర్స్గా వెళ్ళి సాధించుకోవాలి ఏదైనా కూడా. ఫోర్స్ లేకపోతే, బలం లేకపోతే మనం ఏది చేయలేము. బలహీనుడు ఏం చేయలేడు చూడండి. బలం ఉన్నవాడే ఏదైనా సాధించి తీసుకురాగలుగుతాడు. బలం ఉన్నవాడు ఏదైనా కొట్లాడి జయించగలుగుతాడు. అలాగే ఇది అర్థమైతే పరలోకం వెళ్ళాలన్నా కూడా మనం ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలన్నా కూడా మనకేముండాలి? బలం ఉండాలంటున్నాడు. బలం ఉండాలంటున్నాడు. అయినా పరలోకం అనేది ఏమండి వచ్చేది కాదు, ఆటోమేటిక్గా వచ్చేది కాదనమాట. ఏం చేయాలి ఇప్పుడు? పరలోకం వెళ్ళాలంటే ఆటోమేటిక్గా వచ్చేది కాదు, ఇది ఆక్రమించుకుంటే వచ్చేది. ఆ ఆక్రమణ బలాత్కారంగా ఆక్రమించుకోవాలి. ఫైట్ చేసి మరి, ఫోర్స్ చేసి మరి. అంత ఈజీ కాదు అన్నట్టుగా ఉంది చూడండి. పరలోకం అనేది అంత ఈజీ కాదు, బలాత్కారంగా సంపాదించుకోవాలి, ఫైట్ చేసి మరీ సంపాదించుకోవాలి అని అంటున్నాడు. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు బస్సు ఎక్కేటప్పుడు అంత ఈజీగా సీటు దొరుకుతుందా అండి? మీరు చెప్పండి. అంత ఈజీగా సీటు దొరుకుతుందా? ఎంతో ఫోర్స్గా వెళ్ళాలి కదా. బస్సు ఎక్కేటప్పుడు 2 రకాల జనాలు ఉంటారు. ఒకళ్ళు డైరెక్ట్గా గేట్లో నుంచి ఎక్కుతారు, దూరంలో నుంచి. ఇంకొక బ్యాచ్ విండో నుంచి కూడా ఎక్కేస్తారు. ఎందుకు ఎక్కుతున్నారు? సీటు కోసం బలాత్కారంగా ఎక్కుతున్నారు. అది నేను ఆక్రమించుకోవాలి. దానికోసం ఎంతో రిస్క్ తీసుకుంటున్నారు, ఎంతో ఫోర్స్గా వెళుతున్నారు. 1 గంట జర్నీ చేసే ఈ సీటు కోసమే ఇంత ఫోర్స్ ఉంటున్నప్పుడు, ఇంత బలాత్కారం ఉంటున్నప్పుడు, ఇంత ఆక్రమణ ఉంటున్నప్పుడు, మరి పరలోకంలో 1 గంట ఉంటాం కాదు కదా మనం. కొన్ని యుగాలు ఆనందంగా, శాశ్వతంగా, ఆకలి లేని, దప్పులు లేనటువంటి తండ్రి దగ్గర సుఖం అనుభవించాలంటే అంత ఈజీగా వచ్చుద్దా?
అంటే మనం కూడా చాలా కష్టపడాలన్నట్టుగా కనపడుతుంది. చూడండి, దేవుని నమ్ముకుంటే సరిపోదు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోనికి వెళుతున్నామంటే ఒక్క మాటతో సరిపోదు అనమాట. అది బలాత్కారంగా చొచ్చుకొని పోవాలి. మనం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కాదు అంటున్నాడు. అంటే మన వల్ల అయ్యే పనులు ఏదన్నా చెయ్యాలి, మనం రిస్క్ తీసుకోవాలన్నట్టుగా ఉంది. చూడండి, అదే చెప్తున్నాడు మత్తయి 11:12 మళ్ళీ చూడండి, ఈ పదాలను మైండ్లో పెట్టుకుని చూడండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. యోహాను గారి దగ్గర నుంచి పరలోకం వెళ్ళాలి 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 వెళ్ళాలి, అంత ఈజీ కాదు అని బలాత్కారంగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఎవరంటే వాళ్ళు ఆక్రమించుకోలేరు. ఆత్మీయ బలం ఉండాలి, దేవుడిచ్చిన జ్ఞాన బలం ఉండాలి, లేకపోతే అంత ఈజీ కాదన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే బలంగా ఉన్నవాడు పరలోకంలో ప్రవేశిస్తాడు, బలం లేనివాడు ప్రవేశించలేడు. ఇది శరీర బలం గురించి మాట్లాడతలేదు, ఆత్మ బలం గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మీయ బలం గురించి మాట్లాడుతున్నాడు, దేవుడిచ్చిన జ్ఞాన బలం గురించి మాట్లాడుతున్నాడు, మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసిన విధానం గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి విధానంలో నువ్వు చేరుకోలేవు నాయనా. ఏదో నెలకు 4 రోజులు దేవునిలో గడిపేస్తారన్న భ్రమలో మీరు ఉంటున్నారేమో. పరలోకం అనేది ఒక టాస్క్గా, ఒక ఛాలెంజ్గా ఉన్న సంగతి. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దినముల మొదలగు దగ్గర నుంచి ఒక ఫైట్ జరుగుతుంది, ఒక పోరాటం. ఈ పోరాటంలో నీ బలం ఎంత? ఈ పోరాటంలో నువ్వు ఎక్కడ ఆగిపోయావు? ఈ పోరాటంలో అసలు నువ్వు స్టార్టింగ్లో ఉన్నావా, మిడిల్లో ఉన్నావా, ఎండింగ్లో ఉన్నావా? అది దాటిపోవాలంటే ఈ రిస్క్లో ఎక్కడున్నావు అసలు అని ఒక ప్రశ్నతో కూడుకున్నటువంటి సందర్భంగా మనకు అనిపించట్లేదా? బాగా ఆలోచించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి, ఇప్పుడే చెప్పాడు 11:12 ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంట? బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనౌన్స్మెంట్, ప్రకటన జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది? పరలోకం ఒకటి ఉంది నాయన, పరలోకానికి వెళ్ళాలి అంటే ఇదిగో భయంకరమైనటువంటి రిస్క్ తీసుకోవాలని యోహాను గారి దగ్గర నుంచి జరుగుతుంది. దానికి అనౌన్స్మెంట్కి ఒక ప్రకటన సమీపించి ఉన్నదని ఒక ప్రకటన. అంటే యోహాను గారి దగ్గర నుంచి పరలోకం కోసం బలాత్కారులే కొనసాగుతూనే ఉన్నారు. బలాత్కారంగా వెళ్ళాలి 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 వెళ్ళాలి. ఈరోజు క్రైస్తవ్యంలో నేను పరలోకం వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఎవరికి ఉంది మీరు చెప్పండి. నీకుంటే వెళ్ళనుకుంటూ ఉంటే సరిపోదు. నువ్వేం చేయాలి? రిస్క్ తీసుకోవాలి, కష్టపడాలి, శ్రమ పడాలి, దేవుని పనిలో, దేవుని ఆలోచనలో. అది ఫోర్స్గా వెళ్ళాలి, బలంగా వెళ్ళాలి, బలాత్కారంగా ఆక్రమించుకోవాలంటున్నారు. చూసారండి, ఆక్రమించుకోవాలంటున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం కూడా చూడండి. ఈ మాటలన్నిటిని బట్టి మనలో ఆలోచన రేకెత్తింప చేయాలి. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16 యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. ధర్మశాస్త్రం ఉందంట, ప్రవక్తలు ఉన్నారంట. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. దేవుని రాజ్య సువార్త ఎప్పటి నుంచి ప్రకటించబడుతుంది? అప్పటి నుంచి. ఇప్పుడు చదివచ్చాం మనం. మత్తయి సువార్త 3:1 యోహాను గారు అనౌన్స్మెంట్ చేయడం మొదలు పెట్టాడు. ప్రకటన, దేవుని రాజ్యమును గురించిన ప్రకటన. ప్రతివాడును ఆ రాజ్యములో అనగా దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు సామ్రాజ్యములో బలవంతముగా జ్వరబడుచున్నాడు. అసలు మనం జ్వరబడుతున్నావా? బైబిల్లో చాలా మంది జ్వరబడుతున్నారంట. యోహాను గారు వాక్యం చెప్పిన దగ్గర నుంచి జ్వరబడే ప్రయత్నం చేస్తున్నారంట. ఈరోజు నేడున్న సంఘానికి వెళుతున్న కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని రాజ్యములోనికి నేను జ్వరబడుతున్నానా అన్నటువంటి ప్రశ్న వేసుకున్నాం. అసలు జ్వరబడతామంటే రిస్క్ తీసుకోవాలి, వెళ్ళి రావటం కాదు. జ్వరబడతామంటే అంత ఈజీ కాదన్నట్టుగా ఉంది. చూడండి, అప్పటి నుంచి వాళ్ళు జ్వరబడే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుంచి దేవుని రాజ్యంలో ఎట్లా వెళ్తున్నారు? బలవంతంగా జ్వరబడుతున్నారండి. జ్వరబడితే కానీ రాదు, రిస్క్ తీసుకుంటేనే రాదు పరలోకం. బస్సు కూడా అంతే కదండి. బస్సు అయినా ట్రైన్ అయినా కూడా జ్వరబడితేనే సీట్ సంపాదిస్తాం, జ్వరబడకపోతే సంపాదించలేం.
గంట జర్నీ చేసేదానికి ఎంత తీసుకుంటున్నప్పుడు పరలోకంలో కొన్ని యుగాలు అన్నాడు కదా, అలాంటి యుగాలుగా శాశ్వతంగా నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు నాయన. ఆక్రమించుకోవాలి, జ్వరబడాలి, బలవంతంగా ఉండాలి, ఆత్మీయ బలాన్ని నువ్వు బాగా సంపాదించుకుని ఉండాలి. యోహాను గారి దగ్గర నుంచి ధర్మశాస్త్రం ఉంది, ప్రకటన జరుగుతుంది. చాలా మంది బలాత్కారంగా జ్వరబడాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే యేసు ప్రభుల వారిని ప్రశ్న వేసి మరీ అడిగారు, అనేకులు ప్రవేశింపు చూశారు నాయన మీకులాగా చాలా మంది, కానీ మీ వారి వల్ల ఇది నిశ్చయం అన్నాడంటే 100% అండి. చాలా కష్టంతో కూడుకున్నది అన్నట్టుగా ఉందో చూడండి, కష్టంతో కూడుకున్నది అన్నట్టుగా ఉందో చూడండి కదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి కూడా రండి. మత్తయి సువార్త, దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి, దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి ప్రియమైన దేవుని వారలారా. 16వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపట్టులనై ఉండు. ఏం చెప్తున్నాడు? పాముల వలె వివేకం కూడా ఉండాలి అంటే కొంచెం కఠినంగా కూడా ఉండాలి. మనం సాఫ్ట్గా ఉంటానంటే కుదరదు దేవుల్లో, కొంచెం హార్డ్గా కూడా తయారవ్వాలి. మనం కఠినంగా కూడా ఉండాలి అంటున్నాడు. కొన్ని సందర్భంలో కఠినంగా లేకపోతే మనకేమి రాదు, ఇప్పుడు పరలోకం రాదు. నువ్వేదో నార్మల్గా వచ్చిద్దిలే ఎక్కుదామలో అనుకుంటే నువ్వు అసలు గేటు కూడా ఎక్కలేవు. నువ్వు అలా వదిలేసినటువంటి బస్సులు ఎన్ని లేవండి. అంటే నువ్వు సాఫ్ట్గా ఉంటానంటే కుదరదు. కొన్ని విషయాలు ఏం చేయాలి? జ్వరపడాలి, రఫ్గా ఉండాలి. అదే అంటున్నాడు, నువ్వు పాముల వల్ల తెలివితేటలు కూడా ఉండాలి నాయన. పావురాల వల్ల నిష్కపట్టులనే ఉంటే సరిపోదు. ఏముండాలంట? పాముల వల్ల వివేకంగా ఉండాలంటే కొంచెం హార్డ్గా కూడా ఉండాలన్నమాట. దానికోసం మనం రిస్క్ తీసుకోవాలి పరలోకం కోసం. బాగా గమనించాలి. ముందు మనకి క్వాలిఫై అవ్వటానికి సిద్ధంగా ఉండాలండి. అసలు ఇంతకీ పరలోకం వెళ్ళటానికి క్వాలిఫై అవ్వటానికి మన దగ్గర ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేవో చూద్దాం. అర్థమవుతుందా? జ్వరబడే సంగతి తర్వాత, జ్వరబడేది సెకండ్ పాయింట్ అయితే, ఫస్ట్ పాయింట్ అసలు నువ్వు పరలోకానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయంటారు. అసలు ఉన్నాయంటారా? మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించాలి. ఏమండి, పరలోకం అనేది ఒక ఆస్తి అండి. అర్థమవుతుందా? పరలోకం అనేది ఒక నిధి, తండ్రి ఇచ్చే మనకు ఒక నిధి. ఆ ఆస్తి అది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని నువ్వు సంపాదించుకోవటానికి నీకు మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. అసలు ఆ క్వాలిఫికేషనే లేకపోతే నువ్వు జ్వరబడేటటువంటి లిస్టులోకి నువ్వు అసలు ఎలా వెళ్ళగలుగుతావు? మీరు చెప్పండి, ఎలా వెళ్ళగలుగుతాం? అసలు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. లూకాసు వార్త 14వ అధ్యాయము అందరూ ఒకసారి చదువుదాం ప్రేమ దేవుని వారా. మనసు పెట్టి లూకాసు వార్త 14వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు, 15 నుంచి 18 వచనాలు ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. 15 నుంచి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. భోజనం అంటే వాక్యం వినటం, ఆయన సన్నిధిలో సంఘములో ఆయనతో చెప్పగా 16వ వచనం. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకుల్ని పిలిచాడంట. గొప్ప విందు చేయించి అనేకుల్ని పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడు. అర్థమవుతుందా మీకు పాయింట్? విందు రెడీ చేశాడు ఒక యజమానుడు. విందు రెడీ అయిపోయింది నాయన, ఎవరెవరినైతే మనం పిలిచామో ఆ పిలువబడినటువంటి ఆ ఇన్విటేషన్ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి అనౌన్స్మెంట్ చేసి వచ్చేసేమోను, రెడీ అయింది, ప్రిపేర్ అయిపోయింది అని చెప్పడం జరిగింది ఆ దాసునితో. 18వ వచనం. అయితే వారందరూ, దాసుడు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా మరి యజమానుడు రమ్మంటున్నాడు, విందు ప్రిపేర్ అయిపోయింది, మీరు త్వరగా వచ్చేస్తే హ్యాపీగా విందు మీరు భోజనం చేయొచ్చు అని చెబితే 18వ వచనం. అయితే వారందరూ ఏక మనస్సుతో, అంటే దేవుని కార్యక్రమములకు రాలేక ఎలాంటి నెపములు చెప్తున్నారో చూడండి.
దేవుని రాజ్యంలోనికి రాలేక, దేవుని సన్నిధిలోనికి నిడవలేక, ఒకవేళ వచ్చిన దేవుని రాజ్యంలో వినపడేటటువంటి ఆ యొక్క భోజనము, అంటే ఆ యొక్క వాక్యం అనేటటువంటి భోజనము వినేటటువంటి పరిస్థితిలో మనసు లేక ఎలాంటి రీజన్స్, ఎలాంటి కారణాలు చెప్తున్నారో ఒకసారి చూడండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. రీజన్ చెప్తున్నారు. విందుకు పిలిచిన రీజన్ చెప్తున్నారు, రమ్మన్నా కూడా రీజన్ చెప్తున్నారు. ఏంటి ఆ రీజన్స్? మొదటివాడు నేను ఒక పొలమును కొని ఉన్నాను. ఏం చెప్తున్నాడంటే రీజన్ చూడండి ఎలా ఉంది. నెపములు అంటారు, కారణాలు, రీజన్స్ చెప్తున్నారు. నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను. ఏం చేయాలంటే ఫస్ట్ వాడు పొలం కొన్నాడు, కుదరటం లేదు నాకు అని చెప్తున్నాడండి. పరలోకం అనేది అంత ఈజీగా రాదు. దానికి అసలు నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? అసలు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే అసలు చాలా మంది మర్చిపోయారు అసలు పరలోకం ఉన్నదన్న సంగతి. మొదటి వాడు ఏం రీజన్ చెప్తున్నాడు? నేను ఒక పొలమును కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెను, నిన్ను వేడుకొనుచున్నాను. ఒక పొలం కొన్నాను, మరి దాన్ని ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయింది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి, దాని పని ఏంటో నాకేం అర్థం కావట్లేదు, నాకు ఈ పని సంగతి తర్వాత ముందు ఈ పని అంటున్నాడు. నెపములు. కానీ పిలుపు అయితే మాత్రం అందరికీ ఉంది. పిలుపు ఎవరెవరికైతే ఇన్విటేషన్ ఇచ్చాడో ఆ ఇన్విటేషన్ వచ్చినటువంటి వారే కారణాలు చెప్తున్నారు, నెపములు చెప్తున్నాడు. మొట్టమొదటివాడు కారణాలు చెప్తున్నాడు. కుదరటం లేదని చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే 19వ వచనం, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. రెండోవాడు ఏ కారణం చెప్తున్నాడు? 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. రీజన్ చూసారండి ఎలా చెప్తున్నారు? వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను అంటున్నాడు. వీడు కూడా అంత టైం లేదు. మొదటి వాడేమో పొలం కొన్నాడు, టైం లేక రాలేకపోతున్నాడు, రిజిస్ట్రేషన్ అడవిలో ఉన్నాడు. రెండో వాడిని అడిగితే నేను ఎడ్లు కొన్నాను, ఎడ్ల ప్లేసులు ఇప్పుడున్న పరికరాలు, వచ్చిన ట్రాక్టర్స్, మిషనరీస్ వచ్చినాయి, ఆ మిషన్లు కొనే పనిలో ఉన్నాను, నేను కొన్నాను, మరి దాన్ని పరీక్షించాలిగా, నేను అనుకున్నటువంటి దానికి పెట్టుబడి వచ్చుద్దా లేదా, దీని ఈఎంఐ ఏంటి, దీని యొక్క కథ కార్ఖాన అసలు ఏంటి, నేను ఏం చేయగలనా, ఆ పనిలో ఉన్నా, నాకు కుదరదని చెప్తున్నాడు. ఇక మూడో వాడిని చూద్దాం 20వ వచనం, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను. వీడు కొత్తగా ఏం చేస్తున్నాడు? వివాహము చేసి కొన్నాను, కొత్తగా పెళ్ళయింది. మూడో వాడిని అడిగితే నేను కొత్తగా స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనా. చూసారండి, మరి కొత్తగా మ్యారేజ్ అయిందంటే మరి వాళ్ళని చూసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, ఒకరికొకరు అర్థం చేసుకుని ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దామని ఈ పనిలో పడిపోయాడు. ముందేమో పిలుపు అందరికి వచ్చింది, కానీ ఎవరినైతే పిలువబడ్డారో, ఎవరికైతే ఇన్విటేషన్ ఉందో, ఆ ఇన్విటేషన్ ఉన్నటువంటి వాళ్ళు అందరి దగ్గరికి దాసుని పంపించాడు. దాసుడి ప్లేస్లో సేవకుడు పంపించాడు. నాయన ఇదిగో దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క సదస్సు ఉంది, ఈరోజు రండి, నేర్చుకోండి, వినండి, దేవుడికి దగ్గరికి అవ్వండి అంటే ఏం చెప్తున్నారు? ఒక్కొక్కళ్ళు రీజన్ చెప్పేస్తున్నారు. పొలం కొన్నానని ఒకడు, ఎడ్లు కొన్నానని ఒకడు, పెళ్లి చేసుకున్నానని ఒకడు, టోటల్గా దేవునికి సన్నిధికి రావటానికి కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ పరలోకం ఉందన్న సంగతి పిలుపున్న వారికి అర్థం కావట్లేదు. మీకు అర్థమైంది? ఎవరు ఇప్పుడు పిలుపు ఉంది? నేటి క్రైస్తవులకి క్రీస్తు పిలుపు అర్థం కావట్లేదా? క్రీస్తు పిలుపు ఉన్నటువంటి క్రైస్తవులే రీజన్ చెబితే మరి ఇంకా బయట వాళ్ళు ఏమొస్తారు? బాగా గమనించాలి. నేడున్నటువంటి క్రైస్తవులు పోయి ఆదివారం పూట సదస్సులు, ఆరాధన ఉన్న రోజే నువ్వు ఏ పనులు పెట్టుకుంటున్నావు అని అంటే, ఈ పిలుపు ఉన్నటువంటి నీవే ఇలాంటి ఆలోచనలో పడిపోతే, పరలోకం అనేది బలత్కారంగా జ్వరబడితే, కష్టపడితే అది ఆక్రమించుకుంటే వచ్చేసి అన్న సంగతి నీకు అర్థమైతే ఏ ఒక్కరోజన్నా మనం మిస్ చేస్తామని మీరు చెప్పండి. నెలకి దొరికేదే 4 రోజులైతే, 4 ఆదివారాలు అయితే, 4 ఆదివారాల్లో నువ్వు ఏదేదో ఫంక్షన్లు పెట్టేసుకుంటే అసలు నువ్వు ఎక్కడున్నావు? వాళ్ళకులాగా నువ్వు కూడా నెపములు చెప్పే జాబితాలో నువ్వు లేవా? అదే అడుగుతున్నాడు చూడండి. రోజు కారణాలు చెబుతూ ఉంటే కుదరదండి. కుదరదు. ఇంకా ఎన్ని కారణాలు నువ్వు ఇలా చెబుతూ నువ్వు అలవాటు పడిపోయావు అనుకో, ఆ విందుకు పిలిచినటువంటి యజమానుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఒకసారి చూడండి. 21వ వచనం, అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా.
ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, ఆ ఇంటి యజమానుడు ఎవరు అర్థమవుతుంది ఇప్పుడు మీకు? దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు సన్నిధికి రాకపోతే, ఆలయానికి నువ్వు రాకపోతే, దేవుని మాటలు వినకపోతే, దేవుని సన్నిధికి నీ అడుగులు పడకపోతే దేవుడికి కోపం వస్తున్న సంగతి మర్చిపోయింది ఈరోజు క్రైస్తవం. చూసారా? ఆ ఇంటి యజమానుడికి కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి బేదలను, అంగవీకులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకు రమ్మని ఆ దాసునితో చెప్పాను. పిలుపున్న వారిని పక్కన పెట్టు, పిలుపు లేనటువంటి వాళ్ళు బయట ఉన్నారు, అనులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను నువ్వు ఇప్పుడు తీసుకురాపోయి అంటున్నాడు. చూసారండి? మన దాకా వచ్చినప్పుడు మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే దేవుడు మనల్ని వదిలేస్తాడంటానికి ఇది ఆనవాళ్ళు కాదంటారా? అనౌన్స్మెంట్ ఉన్నా, ప్రకటన ఉన్నా, పిలుపు ఉన్నా, ఇన్విటేషన్ ఉన్నా నువ్వు అసలు దగ్గరికే రాకపోతే దేవుడికి నీ మీద కోపం రాదు. అదే చెప్తున్నాడు 22వ వచనం. అంతటి దాసుడు, ప్రభువా నీవాజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకను చోటున్నదని చెప్పాను. బయట వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడు, ఇంకను చోటు ఉంది, ఇంకా తీసుకురా అంటున్నాడు. ఇన్విటేషన్ ఉన్నా కూడా, చోటున్నా కూడా మనం చోటును పోగొట్టుకుంటున్నాం. దేవుడు పిలుపుని బట్టి పోగొట్టుకుపోగా పైగా దేవుడు కోపం తెప్పిస్తున్నాం. అసలు ఏ ఇన్విటేషన్ లేని వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చారంట, ఇంకా గ్యాప్ ఉందంట విందు ప్లేస్లో. ఒక్క మాటకి బయట వాళ్ళన్నా వస్తున్నారు కానీ ఇదిగో దేవుని పిలుపుకి సేవకుని పంపిన, దాసుని పంపిన ఎవరు కూడా తిరిగి వచ్చి చెప్పి సమాధానాలు ఏం ప్రభువా, నెపములు చెప్తున్నారు ప్రభువా, కారణాలు చెప్తున్నారు ప్రభువా, పైగా మాకు కుదిరేది ఆదివారమేగా అంటున్నారు ప్రభువా. దేవుడు మండిపోయాడండి. మండిపోవద్దు, అసలు ఈ విందుకి అసలు ఇళ్ళొద్దు, బయట వాళ్ళని తీసుకురా, పోయి వెళ్ళి బస్ స్టాండ్లో అడుక్కునే వాళ్ళు, అంగహీనులు, బేదలు ఉంది అక్కడ, వాళ్ళనన్నా నువ్వు తీసుకురానంటున్నాడు. చూడు, వాళ్ళన్నా తీసుకురేవాడు. అంతటి దాసుడు, ప్రభువా నీవాజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను. 23. అందుకే యజమానుడు, నా ఇల్లు నిండున్నట్లు నీవు రాజమార్గములోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. బలవంతంగా ఆక్రమించుకోవాలనుకున్నటువంటి మనం పక్కకి వెళ్ళిపోయాము. ఇదిగో అసలు ఏ పిలుపు లేని, ఏ ఇన్విటేషన్ లేనటువంటి వాళ్ళని దేవుడే బలవంతంగా ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నాడు? చూసారా? సన్నిధిలోనికి రావటానికి బలవంతం చేస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్ మనకు కూడా వచ్చిన మనం కూడా నెపములు చెప్పి తప్పించుకుంటున్నామేమో, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఎంత గొప్పగా ఉందో చూడండి. 23వ వచనం. నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్యములలోనికి, కంచెలలోనికి, అంటే రకరకాల పరిస్థితుల మధ్య లోకంలో కలిసిపోయినటువంటి వారికి చదవండి, వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఎందుకంటే బలవంతంగా పట్టుకోవాలని చెప్తే వీళ్ళకి అర్థం కాక రీజన్ చెప్పి దూరం అయిపోయారు. ఇప్పుడు బయట వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది. రావటమే కాదు, దేవుడే బలవంతంగా తీసుకొచ్చి దేవుడికి కనెక్ట్ చేసుకుంటున్నాడు. చూడండి, ఇలాంటి అవకాశం ఒకవేళ మనం పోగొట్టుకుంటున్నామేమో. బలవంతంగా తీసుకొని రమ్మంటున్నాడంటే వారిలో ఏదో భక్తిని చూశాడండి. అంటే వాళ్ళలో ఏదో భక్తి ఉంది, వాళ్ళలో ఏదో ఒక ప్రతిమ ఉంది, వాళ్ళల్లో ఏదో ఒక టాలెంట్ ఉంది కనుక వాళ్ళని పట్టుకొచ్చాడు. బాగా గమనించారో లేదో? ఏ టాలెంట్ లేకపోతే ఎందుకు తీసుకొస్తాడు? అంటే వాళ్ళలో కూడా ఏదో భక్తి ఉందని అర్థమవుతుంది. ఇదిగో ఈ టాలెంట్ దేవుడికి అర్థమైంది కనుక వాళ్ళని తీసుకొచ్చాడు. మన దగ్గర మనం టాలెంట్ ఉందని ఒకప్పుడు తీసుకొచ్చి పెట్టినా మనం ఏమైపోతున్నాం? రీజన్స్ తో దూరం అయిపోతున్నాం. అసలు ఏ ఇన్విటేషన్ లేనటువంటి వాళ్ళేమో ట్రాక్లోకి వచ్చేసారు, దేవుడికి నచ్చేస్తున్నారు. ఇదిగో సన్నిధిలో హ్యాపీగా దేవుడే బలవంతంగా తీసుకొచ్చి చక్కగా ఆయన సన్నిధిలో కూర్చోబెడుతున్నాడు. చూడండి, ఏమంటే ఏ టాలెంట్ లేకపోతే తీసుకురాడండి. అలాంటి పరిస్థితుల మధ్య ఒకరోజు మనం కూడా వచ్చాం. దయచేసి పోగొట్టుకోవద్దు అంటున్నాడు. ఏమండి, యోనాకు ఒక పని అప్పగిస్తే ఏం చేశాడు? నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. తర్షీషుకు వెళ్ళినా కూడా లాక్కొచ్చాడంటే యోనాలో ఏముంది? వర్త్ ఉంది, భక్తి ఉంది, టాలెంట్ ఉంది.
మరి నిన్ను నన్ను లాక్కు రావాలంటే మనలో ఏదో ఉండాలి కదండి. ఒకవేళ జారిపోతే అంతే సంగతిలో. ఏం భక్తి ఉందని? నెలకు జరిగే 4 ఆదివారాల్లో ఒకరోజే 4 వారాల్లో ఒకరోజు కూడా సరిగా అనేటువంటి మనకు భక్తి ఉందంటారా? ఆలోచించాలి, మీరు బాగా గమనించాలి. మీలో కూడా ఇతరుల్లో లేనటువంటి భక్తి నీలో ఉంది నాయన. అందుకే కంచెల్లో నుంచి కొంతమందిని పట్టుకొచ్చాడు, అంగహీనులను పట్టుకొచ్చాడు, భక్తిహీనులను పట్టుకొచ్చాడు. భక్తి పేరట ముందు పిలువబడినటువంటి వాళ్ళేమో నెగ్లెక్ట్ చేస్తూ బయటికి రీజన్స్తో బయటికి వెళ్ళిపోతున్నారు చూడండి. బాగా గమనించాలి. అంటే పరలోకం అనేది ఒక విషయం మనకు అర్థమవుతుంది. పరలోకం అనేది జ్వరబడితే వచ్చేది, పరలోకం అనేది ఆక్రమించుకుంటే వచ్చేది, పరలోకం అనేది కష్టపడితే వచ్చేది, దేవుని సన్నిధిని విడవకుండా దేవునితో కనెక్ట్ అయితే వచ్చేది. అలా వచ్చినటువంటి మనము ఈరోజు నెపములు చెప్పి కారణాలు చెప్పి దేవునికి దూరం అయిపోయి పైగా కోపం తెచ్చే పరిస్థితిలో ఉన్నాను ఒకటి అర్థమవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో దేవుడు నువ్వు కాకపోతే మా పిల్లలు ప్రపంచంలో చాలా మంది ఉన్నారని సేవకుల ద్వారా దాసుల ద్వారా ఇన్విటేషన్ లేనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆలయంలో కూర్చోబెట్టి ఇదిగో ఎంట్రీ టికెట్ ఇస్తున్నాడు చూడండి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి టాలెంట్ ఉంటేనే తీసుకొచ్చి పెడతాను. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పరలోకం అనేది జ్వరబడితే వచ్చేది అంత ఈజీ కాదు. ఆ పిలుపు నీకు వచ్చింది, నాకు వచ్చింది, మనందరికి వచ్చింది. దయచేసి పిలుపుకి కట్టుబడి ఉండండి. విందు యజమానుడికి అనగా పరలోకం ఉన్నటువంటి తండ్రిని కోప పెట్టే పనులు చేయకండి, రీజన్స్ నెపములు చేయకండి అని మనకి ఒక మొదటి భాగంలో మనకు ఒక విషయం అర్థమవుతుంది, ఒక విషయం అర్థమైపోతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి విన్నదాన్ని బట్టి మనం గమనిస్తే ఏ నెపములు చెప్పుకోకుండా మళ్ళీ తిరిగి దేవుని సన్నిధిలో తలదించుకొని బలత్కారంగా ఆక్రమించుకొని యోహాను గారి ప్రకటన దగ్గర నుంచి అనౌన్స్మెంట్ జరుగుతున్నా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగానే మన ప్రయత్నంలో ఒకవేళ ఆగిపోయినాయేమో ఇక నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకపోతే నీకే నష్టమో దేవుడికి ఒరిగేదంటూ ఏమి లేదు. నీ ప్లేస్లో ఇంకొకళ్ళు తీసుకొచ్చానే పెడతాడని ఒక విషయం అర్థమైపోయింది మనకి.